నమస్తే. తెలంగాణలో భూ ఆక్రమణలు, భూ కబ్జాల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఒక ముఖ్యమైనటువంటి అంశం బయటపడింది. సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువులో ఉన్నటువంటి మై హోమ్ సంస్థకు సంబంధించినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్న 150 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకోవడమే కాకుండా దానికి సంబంధించి కొన్ని నిర్మాణాలు కూడా చేపట్టారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ కింద వినిపిస్తుంది. 113 ఎకరాల్లో అక్కడ పవర్ ప్లాంట్ను కూడా నిర్మించారని, దానికి సంబంధించి దాన్ని సవాల్ చేస్తూ ఒక న్యాయవాది తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడట గతంలో. దానికి సంబంధించి హైకోర్టు కూడా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే అలిగేషన్ వచ్చిందో దానికి సంబంధించి విచారణ చేయండి, విచారణ చేసి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని అందజేయండి అని. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పట్టించుకోలే. ఇట్లాంటి క్రమంలో అక్కడ నిర్మాణాలు జరిగాయి. ఆ 150 ఎకరాలకు సంబంధించినటువంటి భూముల్లో యథేచ్ఛగా ఇంకా కొన్ని అక్కడ ఉన్నటువంటి సిమెంట్ కంపెనీలు కూడా ఆ భూమినంతా ఆక్రమించుకున్నారు. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే, మరొక న్యాయవాది గతంలో ఎవరైతే పిటిషన్ వేశారో దాన్ని అనుబంధంగా చేరుస్తూ మరొక న్యాయవాది వేసినటువంటి పిటిషన్ సంబంధించి తెలంగాణ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది రెవెన్యూ అధికారుల మీద. దీనికి సంబంధించి హుటాహుటిన ఆ ప్రాంతంలో రెవెన్యూ అధికారులు పర్యటించి ఏదైతే 150 ఎకరాలకు సంబంధించినటువంటి అభియోగం వచ్చిందో అక్కడ సర్వే చేశారండి. పిటిషన్లో పేర్కొన్నటువంటి అంశాలను బట్టి వాస్తవమే, అది భూదాన్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి వారిపై చర్యలు తీసుకోవచ్చని చెప్పి ఇప్పుడు దాని మీద ఒక రకమైనటువంటి సమగ్రమైన విచారణ జరుగుతుంది. ఎంత కీలకమైనటువంటి పరిణామమో చూడండి. 150 ఎకరాలు ఆ ప్రాంతంలో కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూములను కాజేసి ఆక్రమించుకోవడమే కాకుండా అక్కడ నిర్మాణాలు చేపట్టేయడం, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు వారికి కొమ్ము కాయటం, ఈ వ్యవహారం అంతా గత ప్రభుత్వ హయాంలో జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. మొత్తానికి ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా తెలంగాణలో మారింది. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ఆ భూమిని ఆక్రమించుకొని ఆ భూమిని స్వాధీనపరుచుకొని ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి మరి ఏం చేస్తారు ఏంటనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని సిమెంట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కొంత భూమిని ఆక్రమించేసుకున్నారు. ఇప్పుడు ఇది చాలా చర్చనీయాంశమైంది. ఇంకా సర్వే జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులతో పాటు ఎవరైతే ఆక్రమించుకున్నారో వారిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం బాగా వినిపిస్తుంది.